మండల పార్టీ అధ్యక్షులు, గౌరవ ఎంపీపీలు, గౌరవ జడ్పీటీసీలు, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. జరుపుకుంటా ఉన్నాం. ఇంకా వస్తూనే ఉన్నారు. మొట్టమొదటిగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ అహోరాత్రులు కష్టపడి నన్ను గెలిపించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడతాను. మొట్టమొదటిగా రాష్ట్రంలో సంభవించినటువంటి రాజకీయ పరిణామాలు, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు, గడిచిన అసెంబ్లీ ఎన్నికలు, ఈ మూడింటి మీద మాట్లాడవలసిందిగా గౌరవనీయులు రైతు నాయకులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు కోటిపాటి నరసింహనాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు బాల్కొండ ముచ్చటగా మూడవసారి శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, సమన్వయ సమితి సభ్యులు, పిఎస్సిఎస్ చైర్మన్స్, మిగతా పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి సమీక్షా సమావేశం విచ్చేసినటువంటి పార్టీ బాధ్యులు, వివిధ గ్రామ స్థాయి, మండల స్థాయి, ఆ పై స్థాయి వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొట్టమొదటిగా ఈ యొక్క జరుగుతున్న పరిణామాల మీద మాట్లాడమని నాకు అవకాశం ఇచ్చినందుకు. మీకు అందరికీ తెలుసు, ఓ వ్యక్తిని భోజనానికి పిలిచి రోజు ఒకటే టైప్ భోజనం పెడితే ఎంత మంచి భోజనం అయినా కూడా అబ్బాయి కొద్దిగా మారితే బాగుండు అనేటువంటిది మనిషి యొక్క సహజ బలహీనత. రోజు తిరుపతి లడ్డు తెచ్చిపెట్టినా కూడా ఎంతో మనము అపురూపంగా భక్తి భావంతో తినే తిరుపతి లడ్డు కూడా ఒక్కొక్కసారి వెగటొస్తుంది అనుకుంటా. బహుశా మొన్న జరిగింది కూడా అదే. మన పార్టీ రాష్ట్ర స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ఎక్కడ ఏమీ లోటు లేకుండా పరిపాలన చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా పేదలు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, ఆఖరికి పుట్టబోయే బిడ్డలు కూడా మరి ఎంతో సురక్షితంగా మరి కాన్పు జరిగే విధంగా కూడా చర్యలు చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ వారి యొక్క ఆలోచన విధానం, వారు పరిపాలించినటువంటి విధానాన్ని ఏ పార్టీ అధికారానికి వచ్చినా కూడా కొనసాగించాల్సిందే. దానికి నిదర్శనమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి, ముఖ్యంగా మనం ఏదైతే నెలకొల్పినటువంటి మరి
ప్రమాణాలను ఆధారం చేసుకునే వాటిని పెంచి మేము 6 గ్యారంటీలు అని చెప్పేసి ఈరోజు ముఖ్యంగా 6 గ్యారంటీలను ఎక్కువగా వాళ్ళు ప్రచారం చేశారు. కానీ మీకందరికీ ఇచ్చినటువంటి బ్రోచర్లలో క్లియర్గా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు ప్రజలను తీసుకెళ్ళి ఎక్కడో మేము స్వర్గంలో నిలబెడతామని చెప్పేసి హామీలు ఇచ్చి మభ్యపెట్టి ఈరోజు అధికారానికి వచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇట్లా జరుగుతూ ఉంటుంది. మనం గతంలో చూస్తే నేను 1982 నుంచి రాజకీయాలను గమనిస్తూ ఉన్నా. అప్పుడు విద్యార్థి దశగా ఉన్నప్పటికీ కూడా 82లో 85లో 83లో 85లో ఎన్టీ రామారావు ఓటేశారు, 89లో కాంగ్రెస్ కేసారు, మళ్ళీ 95లో 94లోనే కాంగ్రెస్ పార్టీ మీద విసుగు చెంది మళ్ళీ ఎన్టీ రామారావు బ్రహ్మరథం కట్టి 83 85లో వచ్చిన మెజారిటీ కంటే కూడా ఇంకా భారీ మెజారిటీ 1994లో ఇవ్వడం జరిగింది. 99లో మారింది, అంటే తెలుగుదేశమే, కాకపోతే బీజేపీతో కలిసి తెలుగుదేశం. మళ్ళీ 2004లో చూసాము కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. మళ్ళీ 2014లో మార్పు కోరుకున్నారు, మనకిచ్చారు. మనకు ప్రజలు ఇచ్చిన దానికంటే కూడా కేసీఆర్ గారు వీరోచితంగా పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తిగా వారైతేనే ఈ రాష్ట్రాన్ని ఒక మంచి పరిపాలన అందిస్తారని ప్రజలు 1-2 సార్లు బ్రహ్మరథం బట్టి అధికారం ఇచ్చారు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ఈ అధికారం మార్పిడి అనేది ఎవరికో ఒకరికి శాశ్వతం కాదు. కానీ ఈరోజు అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన చూస్తే ఇక ఏదో వాళ్ళే శాశ్వతం, అసలు మిగతా పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండవు, మిగతా పార్టీలను అసలు బుధపెడతాం అనే పద్ధతిలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి మనకున్నటువంటి నాయకత్వం ఏదైతే గ్రామ స్థాయి వరకు ఈరోజు విస్తరించినటువంటి ఈ యొక్క దీన్ని మరింత మెరుగుపరుచుకొని ఏ విధంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకెళ్లాలనేది ఆలోచించాలి. మనకు తెలుసు ప్రజల యొక్క అభిప్రాయము. నేను ఫస్టే చెప్పినట్టుగా కొంత రాష్ట్ర స్థాయిలో రకరకాల ఇతర అంశాలు ప్రధానంగా ప్రచారం జరిగి ఒక వాతావరణం నిర్మాణం అయ్యి ఒకసారి మార్పు కోరుకుందాం అనేటువంటి దాని మీద ఓటింగ్ జరిగింది. అయితే దాన్ని తట్టుకొని బాల్కొండలో మనము ఇటు చూస్తే ఆర్మూరు మీకు తెలుసు 36,000 మైనస్ మనకు. మరి నిజామాబాద్ రూరల్ అటు పక్కన నిర్మలు 50,000 పైన మైనస్. అంటే చుట్టూ మరి ఒక వాతావరణాన్ని తట్టుకొని బాల్కొండలో మరి 4,500 పైన మెజారిటీతో మనం గెలిచినామంటే నిజంగా కూడా మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఇందులో ప్రశాంత్ రెడ్డి గారు గెలిచిరు, కానీ దాదాపు సగం నియోజకవర్గం 246 పోలింగ్ బూత్లు ఉంటే మనకు క్లియర్గా మెజారిటీ వచ్చింది 123 పోలింగ్ బూత్లలో మనకు మెజారిటీ వచ్చింది. ఇంకొక 4 నాకు సమాచారం లేదు, 4 పోలింగ్ బూత్లై ఎందుకో మరి బ్లాక్ అయింది. ఒక 9 మాత్రమే బీజేపీకి మెజారిటీ వచ్చినాయి 9 పోలింగ్ బూత్లలో. మిగతా సుమారుగా 100 పైన 109 వరకు కాంగ్రెస్కు మరి మెజారిటీ వచ్చినాయి ఆ పోలింగ్ బూత్లలో. ముఖ్యంగా 2 మండలాల ప్రజలు, 3 మండలాలలో మనకు మెజారిటీ వచ్చింది, 5 మండలాలలో కాంగ్రెస్కి వచ్చింది. బీజేపీకి అయితే ఎక్కడ కూడా థర్డ్ ప్లేసే, 9 పోలింగ్ బూతులు తప్ప. భీమ్గల్, వేల్పూర్ ముఖ్యంగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా. అదేవిధంగా బాల్కొండ కూడా మెజార్టీ ఇచ్చిండ్రు, వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అయితే మిగతా 5 మండలాలలో కూడా
మనం గట్టి పోటీ ఇచ్చినాం కాబట్టి గెలిచినాం. మిగతా 5 మండలాల్లో ఇంకా ఎక్కువ మైనస్ అయిందనుకోండి ఓడిపోతుంది. కాబట్టి వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నా, వాళ్ళ శక్తి మేరకు పనిచేసారు. దాదాపుగా నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు మొత్తము నియోజకవర్గంలో అన్ని గ్రామాలను తిరిగిన, అన్ని గ్రామాలకు మంత్రి గారితో పాటు వచ్చిన, నేను వ్యక్తిగతంగా కూడా వచ్చిన. ఒక కాల్ సెంటర్ కూడా పెట్టి మేము దాదాపు 30,000 మంది బెనిఫిషరీస్తో మాట్లాడించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రశాంత్ రెడ్డి గారి పనితీరు మీద ఏమాత్రం సందేహం వ్యక్తం చేయలేదు. దాదాపు 70 నుంచి 80% బెనిఫిషరీస్, కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, వివిధ రకాలుగా CMRF లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ప్రశాంత్ రెడ్డి గారు తప్పనిసరిగా గెలుస్తారనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ వాళ్ళు చాలా గ్రామాలలో సార్ ప్రశాంత్ రెడ్డి మంచోడు కానీ ఇక్కడ లోకల్ నాయకులు మంచోడు కదా సార్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పకపోతే నేను దాచిపెట్టుకున్నాను. అయినా ఉన్న ఫీడ్బ్యాక్లు పాపం ప్రశాంత్ రెడ్డి గారికి ఏమో ఇంకా ప్రశాంత్ రెడ్డి గారికి ఇట్లా మాట్లాడితే అది కొద్దిగా బాధ. నాకు ముందే చెప్పిండు, నేను ఇలా తిట్టాలనుకుంటున్నాను, తిట్టకండి, చెప్పాల్సింది మీరు చెప్పండి. కాబట్టి తప్పుగా అనుకోకండి. దీంట్లో కేవలం క్యాడర్ తప్పు ఉండదండి. అక్కడక్కడ మీకు అది చేపిస్తాము, ఇది చేపిస్తాము అని చెప్పేసి ఏదన్నా హామీ ఇచ్చి నెరవేర్చుకోకపోయినా అక్కడ లోకల్ లీడరే టార్గెట్ అవుతాడు. ఇంకొక రకంగా కూడా టార్గెట్ అవుతాడు, మంచోళ్ళు కూడా టార్గెట్ అవుతారు. ఎట్లయితారు? సపోజ్ 10 200 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, 1000 మంది కావాలని తిరుగుతారు, లోకల్ లీడర్ల ముందు చుట్టూ తిరుగుతారు. 800 మందికి రావు, అప్పుడు కూడా నువ్వు చెడ్డోడు అవుతావు. కాబట్టి నేను కేవలం ఏదో మిమ్మల్ని బదనాం చేయడం కోసం చెప్పడం లేదు. ఇది ప్రజల్లో బలంగా మనకు ఇంకా మెజారిటీ తగ్గడం కోసము కొంత అది కారణమై ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ముందు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వచ్చిన రిజల్ట్కు చాలా తేడా ఉంది. నేను తప్పనిసరిగా పోయినసారి వచ్చిన మెజారిటీ 30,000 తగ్గదని నేను బలంగా నమ్మిన. కానీ చివరికి ఈ రకరకాల అంశాలు పనిచేయడము, కొంత మెజారిటీ తగ్గినప్పటికీ గెలిపే. ఆ గెలుపు కూడా నిజంగా కూడా ఒక అద్భుతమైన గెలుపుగానే నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ పరిస్థితులు ఇందాకే చెప్పినట్టు చుట్టూ ఒక తుఫాన్ లాగా వచ్చి మనం తట్టుకొని నిలబడి మళ్ళీ 5 సంవత్సరాలు మరి ఒక శాసనసభలో మనం పాల్గొండ యొక్క వాణిని వినిపించే అవకాశం ఇచ్చినందుకు పాల్గొండ ప్రజలకు కూడా మనము కృతజ్ఞత తెలియజేద్దాం. ఇకపోతే ఏదైతే మీకు ఇచ్చినటువంటి ఆ ఫోల్డర్లో అవన్నీ కూడా ప్రశాంత్ రెడ్డి గారు చెప్తారు. ఇక రాబోయే సవాలు ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు. దాదాపుగా 110-115 గ్రామాలు ఉంటే 106 గ్రామాలలో మరి మన సర్పంచ్గా ఉన్నాం. మళ్ళీ అవి తిరిగి ఎట్లా గెలవాలనేది ప్రధానంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలా. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చొని దయచేసి నా విజ్ఞప్తి ఒకటే, అందరూ కూడా పెద్ద లీడర్లు అందరూ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ మన పార్టీలో ఉన్నారు. కూర్చొని ఏదైనా ఒక సర్వేలాగా నిర్వహించుకొని ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళని ముందర పెట్టి ఎవరు గెలిచినా కూడా మన పార్టీ వ్యక్తే సర్పంచ్గా ఉంటాడు కాబట్టి దాన్ని ఎట్లా గెలుచుకోవాలనేది మీరు ఆలోచన చేయండి. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మొట్టమొదటిగా మరి వచ్చేది పార్లమెంట్ ఎన్నికలే కాబట్టి మన పార్టీ అభ్యర్థి ఎవరైనా కావచ్చు, పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థికి మన గ్రామాలలో ముఖ్యంగా ఎక్కడైతే మొన్న మైనస్ వచ్చినటువంటి 100 పైగా ఉన్నటువంటి పోలింగ్ బూత్లలో మెజారిటీ కోసము మనం ప్రయత్నం చేయాలి. చాలా గ్రామాలలో పోలింగ్ బూత్ స్థాయిలో ఎవరో 4 పిల్లలను వాళ్ళనో వీళ్ళనో పెట్టి కొంత తిప్పినట్టు నాకు అనిపించింది చాలా గ్రామాలలో. అట్లా కాకుండా ఆయా గ్రామాలలో ఉన్న నాయకులందరూ కూడా సమిష్టిగా వెళ్ళి ప్రజలకు కలిసి మనం ఒక భరోసా ఇచ్చి మరి పార్లమెంట్లో తెలంగాణ యొక్క మరి అస్తిత్వము గలము మన తెలంగాణ సమస్యలను లేవనెత్తాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే సాధ్యమవుతున్నటువంటి విషయాన్ని చెప్పి ఒప్పించి మరి మిగతా పార్టీల మాయాజాలంలో పడకుండా మనము పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం శాయశక్తుల ప్రయత్నం చేయాలి. ఇంకా అనేక విషయాలు అనేక మంది మాట్లాడతారు.
నేను కేవలము ప్రారంభం మాత్రమే దీన్ని భావిస్తూ, ఇంకా పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారు అనేక విషయాలు చెప్తారు. మన అదృష్టం మళ్ళీ వారిని మనం శాసనసభలో చూస్తున్నాము. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కమ్మరిపల్లి భీమగల్ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ చైర్మన్ ఎవరైనా సరే దయచేసి వేదిక మీదకి రావాలి, వేదిక మీద కూర్చోవాలి. అట్టనే మాజీ జడ్పీటీసీ సభ్యులు, మాజీ ఎంపీపీ అధ్యక్షులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దయచేసి రావాలి. జోగు నర్సయ్య గారు, రామగౌడ్ గారు దయచేసి వేదిక మీదకి రండి. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తాజా కావచ్చు, మాజీ కావచ్చు, ఇప్పుడు ఇంకా ఉండవచ్చు. ప్రకాష్, నువ్వు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు ఉన్నావు, మీకు తెలియకపోతే ఎట్లా? నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు, మార్కెట్ కమిటీ మాజీ తాజా చైర్మన్లు, ఎవరైనా మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీ అధ్యక్షులు ఉంటే కూడా వేదిక మీదకి రండి దయచేసి ప్లీజ్. టీఆర్ఎస్ పార్టీ అయితే నేను మీ అనుమతితో మీరు ఎట్లా నడిపిద్దాం సభని. నేను అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు సభ స్టార్ట్ కావడానికే 11:45 అయింది, ఇప్పుడు 12 అవుతున్నారు. ముఖ్యులు ఒక 4-5, నేను, మన చీఫ్ గెస్ట్ కూడా వస్తారు. మన చీఫ్ గెస్ట్ ఇప్పుడు తర్వాత చూద్దాం. నేనైతే ఇప్పుడు మాట్లాడేస్తా. మాట్లాడిన తర్వాత లంచ్ చేసుకొని, లంచ్ భోజనం తర్వాత మీ కార్యకర్తల అభిప్రాయాలు కూడా తీసుకుందామని నా ఉద్దేశం. మండలానికి మీకు ఓపిక ఉంటే రాత్రి 7 గంటలకు కూర్చున్నామన్నా కూర్చుందాం. 5 కావచ్చు, 4 కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు. మండలానికి 4-5 మాట్లాడతామంటే కూడా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. భోజనం తర్వాత కూడా మీటింగ్ నడిపించుకుందాము, కార్యకర్తలతో మాట్లాడేయాలి అనే వాళ్ళు చేతులు ఎత్తాడు దయచేసి. ఉంటారా అమ్మ అందరు? మీరు ఆయనతో తినంగానే ఉంటారు కదా. మళ్ళీ ఒకసారి చేయలేదు, నేను చూస్తా మంచిగా. దాదాపు సభ మొత్తం కూడా భోజనం తర్వాత మీటింగ్ నడిపిమని అని అంటున్నది. ఓకేనా? 4 కానీ 5 కానీ నడిపించుకుందాం. ఓకే. మండలానికి 4-5 మాట్లాడి మీ అభిప్రాయాలు, పార్టీకి ఇవ్వవలసిన సూచనలు కావచ్చు, రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మనం అనుసరించబోయే మీ సలహాలు కావచ్చు, మనం ఇప్పటిదాకా పార్టీలో జరిగినటువంటి పొరపాటు కావచ్చు, అది మీ అభిప్రాయాలు వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ కొందరు మాట్లాడతారు, మాట్లాడే అవకాశం రాదు, లేదు మాట్లాడలేము అనుకున్న వాళ్ళు, మీకు ఒక కవర్ ఇచ్చిన మీ అందరికి ఒక ఫైల్ వచ్చింది. ఫైల్స్ వచ్చినాయా? ఒకసారి చూపించారు ఫైల్స్ అన్ని. ఆ ఫైల్స్లో చాలా సమాచారం ఉంది. మీరు ఓకే కదా? 5 కొట్టింది అనుకుంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ ఉద్యమంలో మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారితో పాటు మళ్ళీ ఇప్పుడు నాతో పాటు పనిచేస్తున్నటువంటి భీమగల్ మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు దొంగంటి నర్సయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. చైర్స్ ఇంకా తెప్పిస్తున్నాం. తెలంగాణ జోహార్ తెలంగాణ మన వేళ్లకు. ఎందుకు చేయలేక కొన్ని ఆగుతున్నాయి. కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. అక్కడ బయట స్క్రీన్ ముంగట షామ్యానలో కూర్చున్న వాళ్ళకు కూడా జై తెలంగాణ. భూమ కూడా రైట్, జై తెలంగాణ. ఈరోజు
మన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశము, సమీక్ష సమావేశము. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉద్యమకారుడు, మాజీ రైతు బంధు అధ్యక్షులు, ప్రస్తుతం జనగామ శాసనసభ్యులు గౌరవనీయులు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోటిపాటి నరసింహనాయుడు గారికి, డాక్టర్ భాస్కర్ యాదవ్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి అన్ని మండలాల గౌరవ మండల పార్టీ అధ్యక్షులకు, గౌరవ ఎంపీపీ అధ్యక్షులకు, గౌరవ జడ్పీటీ సభ్యులకు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, పిఎస్సిఎస్ చైర్మన్లకు, మండల రైతు బంధు అధ్యక్షులకు, జిల్లా రైతు బంధు సభ్యులకు, మాజీ ఎంపీపీ అధ్యక్షులకు, మాజీ జడ్పీటీసీ అధ్యక్షులకు, జడ్పీటీసీ సభ్యులకు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లకు, అందరికంటే ముఖ్యంగా కింద కూర్చున్నటువంటి గౌరవ సర్పంచ్లకు, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, బాల్కొండ నియోజకవర్గంలో నుండి నలుమూల నుండి వచ్చినటువంటి నా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నా అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెలకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు. ఈరోజు మొట్టమొదటిగా నన్ను మొన్నటిసారి ఎన్నికల్లో మూడోసారి బాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యునిగా నన్ను గెలిపించినందుకు మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, వారి కుటుంబం, వారి పిల్లలు, మీరందరూ కూడా నన్ను గెలిపేయడానికి, టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని గెలిపేయడానికి, కేసీఆర్ గారిని గెలిపేయడానికి అహోరాత్రులు కష్టపడినందుకు మీ అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. వక్తలు మా మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఇంకా మాట్లాడేటప్పుడు మనం ఏదో సరిగ్గా పని చేయలేదు, మెజారిటీ తక్కువ వచ్చింది అన్న రీతిలో మాట్లాడలేం. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మూడవసారి గెలవడం, అది రాష్ట్రంలో ఒక విధమైనటువంటి వాతావరణం ఏర్పడిన సందర్భంలో గెలవడం చాలా గొప్ప విషయం. ఇది ఎంత ఈజీగా జరిగే పని కాదు. కాబట్టి ఇంతమంది అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు నాకు ఉన్నారు కాబట్టి అవన్నిటినీ తట్టుకొని ఇవాళ మనం గెలిచినాం. మనం గెలుపు మామూలు గెలుపు కాదు. బయటకు చాలా గంభీరంగా అవతలి వారు కనిపిస్తున్నారొచ్చు, కానీ రోజు రాత్రి దుప్పటి కప్పుకొని ఏడుస్తున్నారట. నిజంగా కూడా
ఇంత గాలి ఉండగా కూడా నేను గెలవలేకపోతేనే అని బాధపడుతున్నారట. దానికి కారణం మీరు మీరు మీరే అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. సరే, ఒక బాధ ఉన్నది. తెలంగాణలోని ఉన్నటువంటి వనరులను, ఉద్యోగాలను, సంపదను, నీళ్లను తరతరాలుగా దోచుకోబడుతున్న సందర్భంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే ఏకైక పరిష్కారం. దీనికి మన రాష్ట్రం మనకైతే తప్పితే మనకు బతుకు లేదు అని చెప్పి ఒక్కడిగా బయలుదేరి 14 సంవత్సరాలు అవిశ్రాంతమైన పోరాటం చేసి అటుకులు తినో అన్నం తినో, ఎన్నికల్లో గెలిచినా ఓడినా, డబ్బులున్నా లేకున్నా, పదవులున్నా లేకున్నా అవిశ్రాంత పోరాటం, ఒక్క అడుగు కూడా ఎన్నడూ కూడా వెనుక వేయకుండా శక్తిమంతులైనటువంటి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి యావత్ తెలంగాణ సమాజాన్ని మెప్పించి, దేశంలో ఉన్న అన్ని రాజకీయ వ్యవస్థలను మెప్పించి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అనేక రంగాల్లో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి వ్యక్తి, నిలబెట్టినటువంటి పార్టీకి దక్కవలసినటువంటి గౌరవం దక్కలేదే అన్న బాధ మనందరి మనసులో ఉన్నది. సంక్షేమంలో ఈ దేశంలోనే నంబర్ 1, పేదల్ని అన్ని రకాలుగా ఆదుకుంటుంది. ఎవరు ఊహించినటువంటి కార్యక్రమాలు, పథకాలు తీసుకొస్తారు. రైతుల కోసం ఎవరు ఊహించినటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రపంచంలోనే రైతు గురించి ఇంత గొప్పగా ఆలోచించే నాయకుడు, ఆలోచించిన పార్టీ, ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు కేసీఆర్. 50 సంవత్సరాల్లో జరగాల్సిన అభివృద్ధి కేవలం 9-9.5 సంవత్సరాల్లో చేసి చూపించినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు కేసీఆర్. అయినా సరే రావాల్సినంత ఓట్లు రాలేదే, దక్కవలసినంత గౌరవం దక్కలేదే అన్న బాధ ఒక అత్తుకు ఉన్నది తప్పిస్తే మనం ఎవ్వరం కూడా ఈ నియోజకవర్గంలో గెలుపును తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి మీ అందరికి నిర్ణయిస్తాం. ఉన్నాయి కారణాలు, కర్నూలు సాగుకు 100 కారణాలు అన్నట్టు రాష్ట్రంలో మనం అధికారం కోల్పోయినాం. కానీ కేవలం 1.8% ఓట్లతో మాత్రమే మనం అధికారం కోల్పోయాం. ప్రజలు మనం ఏదో పక్కకు పెట్టలేదు. 39 ఎమ్మెల్యేలను గెలిపించినాం. 119లో అంటే 3వ భాగం ఎమ్మెల్యేలను గెలిచినాం. సరే, కారణాలు ఉన్నాయి. తెచ్చుకున్న కొత్త తెలంగాణ రాష్ట్రం కదా, కొత్త రాష్ట్రం కదా, మంచిగా చేసుకోవాలి, మనకు లేని అన్నీ తెచ్చుకోవాలి. మనం కరెంటు కోసం బాధపడ్డాం, నీళ్ళ కోసం బాధపడ్డాం, ఇవన్నీ కూడా దబదబ చేసుకోవాలి అన్న ఆతురతలో, అన్న ఆలోచనతో మొత్తంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టింది మన కేసీఆర్. ఆయనతో పాటు మేము మంత్రులు అహోరాత్రులు కష్టపడ్డాం. రోజుకు 4-5 గంటలు పడుకున్నాం. 9.5 సంవత్సరాలు మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లెలు బాగు చేసుకోవాలి, నీళ్లు తెచ్చుకోవాలి, కరెంటు తెచ్చుకోవాలి, పంట పండాలి, పెరగాలి, ధాన్యం పెరగాలి, ఇదే ధ్యాసతోటి మనం పనిచేసుకుంటూ పోయి కొద్దిగా పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోలేదు. పార్టీలో సంస్థాగతంగా ఏదైతే ఉండాల్సిన అవసరం ఉండేనో
అటువంటి నిర్మాణం జరగలేదు. తెలంగాణ అభివృద్ధి జరిగితే మన పార్టీ జరిగినట్టే కదా అన్న ఆలోచనలో పోయినా తప్పిస్తే అభివృద్ధి వేరు రాజకీయం వేరు అన్న ఆలోచన మాకు తట్టలేదు. కానీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగేటప్పుడు అభివృద్ధి వేరు రాజకీయం వేరు అయిపోయింది. అక్కడ పార్టీ నిర్మాణంలో కొద్దిగా దృష్టి తక్కువ పెట్టినందుకు ఒక కారణం. తర్వాత తెలంగాణలో ఏ ఇంచు జాగా అయినా సరే మనదే, ఏ బిడ్డ అయినా సరే మన తెలంగాణ బిడ్డడే కదా. మనం చేసేది అందరికీ అందాలి కదా. కొట్లాడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కదా. పార్టీ లేదు ఇంకా దీంట్లో అందరూ మన బిడ్డలే కదా అన్న ఆలోచనతో కేసీఆర్ గారు పథకాలు అందరికీ అందేటట్టు పథకాలు రూపకల్పన చేసినాడు. ప్రభుత్వానికి ప్రజలకు పథకాల మధ్యలో కార్యకర్తలను పెట్టలేకపోయినాం మనం. కారణం ఏదో కేసీఆర్కి ఏదో కారణం అదొకటే, అందరూ మన వాళ్ళ కదా అని అనుకున్నాం. కానీ ఎన్నికలప్పుడు మాత్రం కొందరు మేము మీ వాళ్ళం కాదు అని చెప్పినారు. పథకాలు అందినాయి వాళ్ళకు. మన నాయకుడు మన కార్యకర్త పోయి అన్నానికి వచ్చింది కదా అని అంటే నువ్వు ఇచ్చినవా పైనుంచి వచ్చింది అన్నాడు. కార్యకర్తల మధ్యలో లేకపోవడం కూడా ఒక కారణం. కానీ అది మనం మంచిగా చేసింది కేసీఆర్. అందరికి అందాలి కదా, అందరు నా బిడ్డలే కదా అన్న ఒక గొప్ప మనసుతో ఆయన పథకాలు రూపకల్పన చేసినాడు. కానీ కొంతమంది దాన్ని అర్థం చేసుకోలే, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోలేదు. మళ్ళీ ఓట్లప్పుడు రాజకీయాలు చేసినాడు. కాబట్టే కొద్దిగా స్పీడ్ బ్రేకర్ వచ్చింది మనకు. కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, మనకే స్పీడ్ బ్రేకర్ వచ్చింది. మనమే ఓడినని తప్పిస్తే వాళ్ళకి గెలుపు కాదు. అట్లా చివరిలో కొన్ని పథకాలు వచ్చినాయి. మళ్ళీ మనమే ఉంటాం కదా, ఈ దఫా కొందరికి ఇద్దాం, మళ్ళీ కొందరికి ఇద్దాం, మళ్ళీ కొందరికి ఇద్దాం, మళ్ళా 5 సంవత్సరాల్లో అందరికీ కవర్ చేసుకోవచ్చు కదా అనుకున్నాం. దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, మైనారిటీ బంధు కావచ్చు. ఇప్పుడు ఇచ్చే ఇయడం అయితే స్టార్ట్ చేద్దాం, మళ్ళీ ప్రతి సంవత్సరం ఇవ్వచ్చు కదా అని అనుకున్నాం. వచ్చింది కొందరికి, రాని వాళ్ళు ఎంతమంది అయిపోయినారు. మీరు పోయిన పాపం ఇంటింటికి పోయిన ఇప్పుడు కొంతమందికి వస్తుంది, మళ్ళా ప్రతి సంవత్సరం వస్తుందని మీరు చెప్పినారు. కానీ అవతల పార్టీ వాళ్ళు రాజకీయం చేసినారు. వచ్చిన వాళ్ళు లిస్టు పట్టుకున్నారు, ప్రతి ఇంటికి పోయింది, వీళ్ళకి వచ్చింది నీకు రాలేదు, వీళ్ళకి వచ్చింది నీకు రాలేదు, వీళ్ళకి వచ్చింది నీకు రాలేదు. 9 సంవత్సరాలుగా వచ్చినాయని పక్కకు పోయింది. ఆ నెలల్లో రాందే ఓటర్కి బాగా గట్టిగా మనసులో కూరుకుపోయింది. ఇది కూడా ఒక కారణమైంది మన ఓటు తగ్గడానికి. ఉన్నాయి కొన్ని దగ్గరలో. ఇంతకు మా జడ్పీటీసీ రవి గారు అన్నట్టు మండల పార్టీ అధ్యక్షుడికి ఎంపీపీకి జడ్పీటీసీ, గ్రామంలో సర్పంచ్కు గ్రామ పార్టీ అధ్యక్షుడికి సరైనటువంటి కోఆర్డినేషన్ లేక ఓవర్లోడ్ అయిపోయినాం మనం. అన్ని పార్టీల నాయకులు మన దాంట్లో వచ్చినారు. మంచిదే, పార్టీ గట్టిపడుతుందని మనమే ఎంకరేజ్ చేసినాం దాన్ని. కానీ అది కూడా ఒక సమస్యగా, ఆ కోఆర్డినేషన్ సమస్య కూడా కొద్దిగా వచ్చింది. ఎక్కడైతే కోఆర్డినేషన్ మంచిగా చేసుకున్నారో అక్కడ మంచి ఫలితాలు వచ్చింది. ఎక్కడైతే కోఆర్డినేషన్ చేసుకోలేకపోయినో అక్కడ కొద్దిగా ఫలితాలు తక్కువ వచ్చింది. ఇది మన నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా కూడా. అట్లా మనము చేసుకున్న చిన్న పొరపాటు వల్లనే మనకు స్పీడ్ బ్రేకర్ వచ్చింది. కానీ ఏదో ఆ పార్టీని నమ్మి ప్రజలు వాళ్ళకి పెద్ద ఓట్లు వేయలే, వాళ్ళకి గెలుపు కాదు అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తాను. అందుకే మనం పెద్ద అంతా నారాజు కావాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈ 4 రోజుల్లో నేను కూడా నారాజు అయినా, కాలేదని అంటలేదు. నాకు కూడా మనసులో లేకుండే ఎన్నో రాత్రులు నిద్రపోలే నేను ఎలక్షన్ల తర్వాత, రిజల్ట్స్ తర్వాత. కానీ ఏంది అని ఆలోచన చేసి బల్లారాజేశ్వరరెడ్డి వారి మిత్రులతో చర్చలు చేసి, పార్టీలో చర్చ చేసి, రాష్ట్ర నాయకత్వంతో చర్చలు చేస్తే
లాస్ట్ అందరికి కూడా ఒక అభిప్రాయానికి వచ్చినది ఇది. ఇట్లా వాళ్ళు మన ఇవి మన లోటుపాట్లు, మనకు కోఆర్డినేషన్ లేకపోవడం, ఇవన్నీ ఒక భాగం. ఇవాళ అబద్ధ ప్రచారం ఒక అబద్ధం కాదు కదా, అది పసిగట్టలేకపోయినాం మనం. అలా సోషల్ మీడియాలో సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మొబైల్ కానీ మొబైల్ ఒకటే. అదే నేనేమంటున్నా మీ అందరికి, సరే పార్టీలు కొన్ని ఆయన కూడా చెప్పాలి, అన్ని నేనే చెప్తే కష్టమవుతుంది. టీడీపీకి వెళ్ళిపోవడం కాబట్టి మీరు చెప్పాలి. ఏమైంది, మనకు 2 సార్లు అవకాశం వచ్చింది. ఓవరాల్ పార్టీగా చెప్తారు. ఈ రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే చాలా వెళ్ళిపోవటం అనేది జరుగుతూనే ఉంటాయి. సరే మనకు కొద్దిగా నచ్చదు కాబట్టి బాధ అనిపిస్తుంది, కానీ కామన్ ఇది. ఇక్కడ చాలామంది సీనియర్స్ ఉన్నారు, భూమేష్ గారు ఉన్నారు, వెంకరెడ్డి గారు ఉన్నారు, చాలా టీడీపీ నుంచి చూసిన వాళ్ళు ఉన్నారు, రాజకీయాలు రాజేందర్ ఉన్నారు, మా భాగ్య ఉన్నారు, శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ప్రవీణ్ ఉన్నారు. వీళ్ళంతా నాకంటే ఎక్కువ సీనియర్లు పాలిటిక్స్. నేను ఉద్యోగంలో వచ్చినప్పుడు నాకంటే మొదటి నుంచే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నవారు. వాళ్ళకి తెలుసు 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు. 83లో ఎన్నికలు జరిగినాయి. 9 నెలల్లో ముఖ్యమంత్రి అంటే ఆయన పార్టీ పెట్టినాడు. బ్రహ్మాండమైన పరిపాలన చేస్తూ పోతున్నాడు. నాదెళ్ల భాస్కర్ రావు అనే ఆయన దెబ్బ కొట్టిండు. ఆయన నాదెళ్ల భాస్కర్ సీఎం అయ్యాడు. సంవత్సరం మనకే ప్రజా ఉద్యమం వచ్చి ఆయన మన నాదెళ్ల భాస్కర్ రావుని దించి ఇదే కాంగ్రెస్ వల్లే 17 మంది నాదెళ్ల భాస్కర్ రావు ఎమ్మెల్యేలు ఉంటే ఆయన గవర్నర్ తోటి ఆయన ముఖ్యమంత్రి చేసి అయిపోయింది. మెజార్టీ లేదు, పాలు లేదు. ఈ ప్రజలు తిరగబడ్డారు. మనలో 1 నెల రోజుల్లోనే అధికారం మళ్ళా ఎన్టీ రామారావుకి ఇచ్చి ఎన్టీ రామారావు మనసు ఒప్పలేదు. ఇదంతా గందరగోళం అయిపోయింది. ఎమ్మెల్యేలు సిలబీలు అయిపోయాయి. ఆయన కొంచెం నిబద్ధి మనిషి ఉండే పాపం, కరెక్ట్ నిటార్ మనిషి, నిబద్ధి మనిషి. ఈ లంగ పంచాయతీలు ఆయన తెలివి చంద్రబాబు నాయుడు తెలిసినట్టు ఇదొద్దు ఏమో ఎలక్షన్ మళ్ళీ మొత్తం గవర్నమెంట్ డిజాల్వ్ అసెంబ్లీ డిజాల్వ్ చేసి ఎలక్షన్లకు పోయింది. 85లో విపరీతమైన మెజారిటీ వచ్చింది ఆయన. అంటే 83లో గెలిచిండు, 85లో గెలిచిండు. చాలా బ్రహ్మాండమైన పనులు చేసినాడు. ఆ రోజుల్లో పటేల్ పటవారీ వ్యవస్థ రద్దు చేసి మండలాలను తెచ్చడం, ఇలా ఎంపీపీలు అంతా ఏంటంటే జడ్పీటీస్ ఏంటంటే ఆయన పుణ్యమే. మాండలిక వ్యవస్థ తీసుకొచ్చాడు, మండలాల వ్యవస్థ. స్త్రీలకు 50% సమాన ఆస్తి హక్కు వాటా కల్పించింది ఆయన, చట్టం చేసింది దాన్ని. ఆ రోజులు ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ఇట్లా చాలా బలహీన వర్గాలకు పక్కా గృహ నిర్మాణం, ఇటువంటి చాలా సంక్షేమ కార్యక్రమాలు. రైతుల కోసం హార్స్ పవర్ కింద ఇంత గంట సరిపోతుంది అని మీటర్లు తీసేసిండాం. కరెంట్ బిల్లు సాలీన సంవత్సరానికి ఎంత ఉండే హార్స్ పవర్, ₹50 హార్స్ పవర్కి ఈ కరెంట్ బిల్లు. ఇటువంటి చాలా కార్యక్రమాలు చేసినాడు. చాలా బ్రహ్మాండంగా పనిచేసింటే మళ్ళీ 89లో ఎలక్షన్ వచ్చిన 5 ఏళ్ళకి ఓడగొట్టి పబ్లిక్ అంత పరేషాన్ని. ఎందుకు ఓడగొట్టిరా అంత మంచి పని చేసి అర్థం కాలేదు. ఇంత పని చేసాక కూడా, ఇంత మంచి పనులు చేసాక ఓడగొట్టిరేది. ఇక 2 సార్లు గెలిపించింది కదా. అప్పటికి 88లో గెలిపించింది, 85లో గెలిపించింది, ఓడగొట్టింది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది మళ్ళీ. ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చే రాక్షస పాలన కాదు, ఎవరికి లింకు లేదు.
ముఖ్యమంత్రి ఒక మాట, పిసి అధ్యక్షుడు ఒక మాట, డిప్యూటీ సీఎం ఒక మాట, మంత్రుడు ఒక మాట, ఒకడు తన్నుకునుడు గుద్దుకునుడు జరిగింది. 89 వచ్చి 94 మళ్ళా ఎన్నికలు వచ్చినాయి 5 ఏళ్ళకి. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని లెంకిరు ప్రజలు. 700 బాబు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రండ్రి 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 అని. ఇక మెజారిటీ ఇచ్చింది కదా, మామూలు మెజారిటీ కాదు కదా. మొత్తం 294 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 25, 26 294లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ 26, 270 ఆల్మోస్ట్ 268 టీడీపీ గెలిచింది. 5 ఏళ్ళకే మళ్ళా ఇట్లా ఈ అనలైజ్ చేస్తే ఏం తెలిసిందంటే మొత్తం దక్షిణ భారతదేశంలో ఓట్లు పుట్టినప్పటి నుంచి 2 సార్ల కంటే ఎక్కువ ఒక పార్టీకి బ్రేక్ అవుతూనే ఉన్నది. అంటే ఓటు పుట్టినప్పటి నుంచి కాదు, నాకు 30-40 సంవత్సరాల నుంచి అనుకో. ఇప్పుడు నేను చెప్పిన 83 కాడి నుంచి లెక్క పెడితే 2 సార్ల కంటే ఒక పార్టీ ఎక్కువ గెలవలేదు. ఇక మొత్తం దేశంలో చూసుకుంటే 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ ఏడేడైతే గెలిచిందో ఒకటేసారి, మళ్ళీ 2వ సారి ఓడిపోవడాలి. ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఏడన్నా చూసుకోను ఒకసారికి వెళ్ళదు. అందుకోసమే మీరు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ సంసారం ఇంకా 5 ఏళ్ళ దాంట్లో ఉంటుందో పోతుందో కూడా నాకు డౌటే. ఈ నడిమంత్రం సంసారం అనేది ఇది ఎందుకు తింటున్నా అంటే ఉంటుందో పోతే అదే మన నిబద్ధిగా గెలిచి రావాలి, ధర్మ పోరాటం చేసి గెలిచి రావాలి. ఉన్నాయి లేని అన్న అబద్ధం ప్రచారాలు చేసిరారు. సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పెట్టిరు, మేము కనిపెట్టలేకపోయాం. మాతో పిచ్చి మానవం తిరిగి మా పీసా డెవలప్మెంట్ రోడ్ ఏరా, బ్రిడ్జ్ ఏరా, వాటి చెక్ డ్యామ్లు కట్టురా, వడ్లు చోకుర్రా, అట్రా ఇట్లా ఇవే మిస్ అయింది మనకి. వాళ్ళు పొలిటికల్ పని చేసిరు వాళ్ళు 2 ఏళ్ళ నుంచి, మనం పసి కట్టలేదు. మనంత మీద పాపం మా కేసీఆర్ సార్ కూడా, మన కేసీఆర్ సార్ కూడా ఏంటి అభివృద్ధి జరుగుతుందిగా, జరని అదే పనిలో పోయింది తప్పిస్తే వీళ్ళు గుట్టకాడ నక్కల్లా రెడీ ఉండి ఏం చేస్తున్నారో మనం పసికట్టలేకపోయింది. సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అబద్ధం ప్రచారం మొదలుపెట్టింది. ఎసుడియానికి గమ్మతుంటుంది కదా. ఇక కేసీఆర్ ప్రగతి భవన్ అని కట్టి ముఖ్యమంత్రి నివాసం కట్టింది. ఎవరు ముఖ్యమంత్రి అయినా ఉండాలట. నేనే కట్టినది. ఇక దాని ప్రచారం 100 బెడ్రూమ్లు ఉన్నాయట ప్రగతి భవన్లో ప్రచారం. 150 బెడ్రూమ్లు, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు, బంగారం నగలు, వెండి అదేంటి కమ్ముడు, ఇవి వాడు ప్రచారం పెట్టా, వాడు సోషల్ మీడియా తిప్ప. ఇక దానికి ఒకడు ఉన్నాడు, వాడు ఏం వాడు, ఇక వాడు రోజు పొద్దుగాల అదే పని గాడే. అది 2 ఏళ్ళ నుంచి మొదలుపెట్టినది. మనమే అనుకున్నాం ఏంటి పబ్లిక్ నమ్ముతారా, ఏ వాడు పిచ్చోడు వాడికి అట్లనే ఊరుకుంటారులే అని మనం అనుకున్నాం. కానీ కొంతమంది నమ్మిరు కొంతమంది. ఏం చేస్తాం మరి ప్రజల. మొన్న అసెంబ్లీలో కలిసి నేను, రాజేశ్వర్ అన్న, హరీష్ రావు, కేటీఆర్ అందరం కలిసి ఉన్నాం ఒకటి దగ్గర. బట్టి విక్రమార్క కలిసి నమస్తే అన్న నమస్తే అంటున్నాను. నేనే అన్నయ్య అన్న, నేను కట్టిన ప్రగతి భవన్ ఎట్లున్నది అన్న, అన్న ఉన్నది అన్నాడు. 150 బెడ్రూమ్లు మంచుకున్నాయి అన్న ఏ నవ్వుతాను. ముఖం వేసి నవ్వుతున్నాడు. ఈ బంగారం నల్లలు చూసినామన్నా మంచుకున్నాయేమో దాపెట్టుకో, ఆయన కూడా నెత్తకపోగల అని పోయి ఏం మాట్లాడుతున్నాను కొట్టిపోతాను.
ఇప్పుడు ఆయనే ఉండబట్టే మళ్ళీ అదే ప్రగతి భవన్లో ఇదే కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎంఏ ఉన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు అంటలేదు, చూపెట్టకపోతుంది. 150 బెడ్రూమ్ చూపించాలి కదా పబ్లిక్కి. అయిపోయా, అబద్ధం ప్రచారం చేసిరు, ప్రజలు కొద్దిగా నమ్మిరు, గుర్తించుకున్నారు ఓట్లు. ఇప్పుడు కాదు అబద్ధం అన్న ఏం లాభం? ఇట్లా జరిగింది. ఇంకో ఒక అబద్ధం ఆయన ఇనుప కంచెలు వేసాడు కేసీఆర్. అరే కాదురా బాబు, ఇనుప కంచెలు మేమేయలేదు, అది ఫెన్సింగ్ తెలంగాణ ఉద్యమ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి వేసిండ్రా బాబు ఆ ఫెన్సింగ్ అని మేము ఎంత చెప్పినా మేము చెప్పిందేమో చూపారు కొందరు ధర్మాత్ములు. ఇక వాళ్ళు చెప్పిన అబద్ధమే చూపించాలి. గిర్రా 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 తిప్పాలిగా యూట్యూబ్ ఛానల్, దాన్ని సోషల్ మీడియాలో గిర్రా 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 ఇవన్నీ మేము ఆబ్జర్వ్ చేయలేదు. అవన్నీ తెలుసుకొని ఉంటే అంతకు మంచిగా చేద్దాం, కానీ అది కూడా పబ్లిక్ నమ్మిరి. నిజము గడప దాటకన్నా మూలే అబద్ధం బురంతా చూసొచ్చింది, అయిపోయింది. ఏమైంది ఇప్పుడు? ఇనుప కంచెలు తీసిగా ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ కేసీఆర్ ప్రజలు ఎవరిని కలవలేదు. కేసీఆర్ అట్లా, కేసీఆర్ ఇట్లా, నేను చూడు నేను వచ్చినాక ఎట్లా చేస్తాను. ఇప్పుడు రోజు ప్రజల్ని కలుస్తా, ప్రజా దర్బార్ పెడతా అనే డాంబికాలు కొట్టే పెట్టిండు. ప్రజా దర్బార్ పెట్టి ఒక్కరోజుకే మాయమైంది. ఇక లేడీ ఆడి పక్కకు కూడా వస్తలేడు. ఇప్పుడు ఒకటే రోజు ప్రామిస్, రెండో రోజు డిప్యూటీ సీఎం తోటి తీపించుకున్నాడు ప్రజా దర్బార్లో. ఆయన ఒక రోజే మాయమైపోయింది ఆయన. ఇక తర్వాత సీతక్కను వాళ్ళు వీళ్ళు 3-4 మంత్రులు పెట్టాడు ఒక 3-4 రోజులు. ఓ 4 రోజులైనా ఆలు మాయమైపోయింది. ఇప్పుడు ప్రజల బతికేందంటే పొద్దుగాల ఊళ్ళోకి వెళ్ళి 5 గంటలు లేచి బస్సులో పడి చచ్చి వచ్చి లైన్లో నిలబడి మళ్ళీ అధికారులకు ఇచ్చిపోతున్నారు పేపర్. రోజు మన వారం కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణి ఎట్లా జరుగుతుందో గట్ట జరుగుతున్నది ఇప్పుడు ప్రజా దర్బార్. నేను ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ ప్రజల్ని కలుస్తలేడు, నేను ప్రజా దర్బార్ పెట్టి రోజు ప్రజల సమస్యలు వింటా అన్న నువ్వు ఇప్పుడు ప్రజా దర్బార్లో నువ్వు ప్రజల్ని కలుస్తున్నావా లేదా? దీనికి సమాధానం చెప్పాలి. నేను నీ మీద ఆరోపణ చేస్తా ఉన్నాను, ఒకే రోజు కలిసాము, తర్వాత మాయమైపోయినావు. మాయమవుడు ఎట్లా అంటే ప్రగతి భవన్ కూడా రాలేదు, దాన్ని బట్టి విక్రమార్కకి ఇచ్చేసిండు ఆయన. వీడికి వస్తే ప్రజలకు అలవాటు పడతారు, రోజు వచ్చి నన్ను సాగుపడతారేమో అని చెప్పి అటు దిక్కు కూడా వస్తలేడు, వేరేంటి ఉంటున్నాడు. ఇప్పుడు ఇది నిజమా, వాస్తవమా, అబద్ధమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దీనికి వివరణ ఇవ్వాలి. దయచేసి ఛానళ్ళను కూడా నేను కోరుతా ఉన్నాను. ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీద మా కేసీఆర్ గారి మీద అబద్ధ ప్రచారాలను ఎక్కడైతే మీరు చూపించారో అత్యుత్సాహంగా యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇక వేరే వాళ్ళు కావచ్చు, ఇవాళ ప్రజా దర్బార్ని ఎందుకు చూపిస్తలేరు లైవ్లో? ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రి ఉండలేడు అన్న విషయం ప్రజలకు ఎందుకు చూపిస్తలేరు? ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి స్వయానా వింటలేడు అన్న విషయాన్ని మీరు ఎందుకు చూపిస్తలేరు ప్రజలకు? దీనికి సమాధానం చెప్పాలి మీడియా. ఇట్లా అన్ని అబద్ధాలు. అప్పులు చేసిండు కేసీఆర్, రాష్ట్రం అప్పులు చేసిండు కేసీఆర్. 100 సార్లు చెప్పినాం, అప్పులు మేము ఎఫ్ఆర్బిఎం లోబడే చేసినాము, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు లోబడే చేసినాము. ఈ ప్రపంచంలో అన్ని దేశాలు అప్పులు చేస్తున్నాయి, ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మనకంటే ఎక్కువ అప్పులు చేసింది అని మనం చెప్పినాం ప్రజలకు. కానీ నిజం చెప్పినట్టు గుమ్మం దాటకన్నా మొదలే అబద్ధం ఊరంతా ప్రచారం చేసింది. ఆ రోజు అప్పులు చేసిందని వాళ్ళు ప్రచారం చేసిన దాన్ని చూపించిన మీడియా ఈ రోజు 50 రోజులు మాత్రమే అయింది వచ్చి ఇప్పటికి. కేవలం 50 రోజుల్లో 14,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది కొత్త ప్రభుత్వం. దీన్ని ఎందుకు బయట పెట్టలేదు మీడియా? కేవలం 50 రోజుల్లో
14,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఇవి నిజాలు. ఇట్లా అబద్ధాలు ప్రచారాలు చేసి అలివిగాని హామీలు ఇచ్చి, ఈ హామీలు అంటే మామూలు హామీలు కాదు. నెత్తినోడు కొట్టుకొని చెప్పిండు కేసీఆర్. నేను కూడా చెప్పిన అన్ని మీటింగ్లలో. నమ్మకూడని అవి కావు, దయచేసి చక్కగా నడిచేదాన్ని విడగొట్టుకోకూడని, చిత్తుకోగొట్టుకోకూడని అని ఎంత చెప్పినా కొంతమంది ప్రజలు వాళ్ళనే నమ్మేది. సరే నమ్మేరు. చాలా హామీలైన డిసెంబర్ 9కే ఇస్తా అన్నాడు, వచ్చే నెలల్లో ఇస్తా అన్నాడు. ఇవాళ మనం అడుగుతున్నాం, ఏమైనా ఇస్తా అంటే కదా ఈ భయ అని అడిగినాను. అడుగుతావా టీఆర్ఎస్ వాళ్ళకి ఇంత తొందర ఎందుకు? మొన్ననే వచ్చినాం కదా. మళ్ళీ అట్లా మేము చెప్పిందే అడుగుతున్నాము. నువ్వు ఎప్పుడు ఇస్తా అన్నావు, ఏమి ఇస్తా అన్నావు, మీ టైం ప్రకారమే అడుగుతున్నాం మేము అని నేను అంటున్నాను. నిజాలు మీరే చూడరు దయచేసి. కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు. పైసలు ఇబ్బంది, 60-70% చేసి 30% చేయలేదు. 1,00,000 రూపాయలు అన్నా, మనం 1,00,000 అన్నాం. అదే అన్నది పేరన్నా, 1,00,000 రూపాయలే అన్నాం. మనం 60-70% చేసినా 30% చేయలేకపోయినాం, పైసలు లేదు. ఆ విషయం కూడా చెప్పినాం. కొద్దిగా పైసలు జమ కాదని ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టింది. చెప్పినాం ఈ ఎలక్షన్ అయిపోయినాక వస్తాయి, ఆ రుణమాఫీ కూడా అయిపోతుంది అని చెప్పినాం. కానీ ప్రజలు, ఆయన రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్పిండు, 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఇంకా మీరు ఇప్పుడు బాకీ ఉంటే కూడా పోయి తెచ్చుకోండి. మళ్ళా మీరు అన్ని కట్టేస్తే, పైసలు కట్టేస్తే మళ్ళా పోయి బాకీ తెచ్చుకోరు. 2 లక్షల రూపాయలు ఇవాళ పోయి తెచ్చుకొని, నేను డిసెంబర్ 9 రాగానే నేను మీకు మాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా అన్నాడు రైతులకు. డిసెంబర్ 9 జనవరి 9 ఇవాళ ఫిబ్రవరి 9 వస్తుంది. అందుకే అడుగుతున్నాం. అడుగుతే చెప్పుతో కొడతామంటున్నారు. చూడు ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి, రుణమాఫీ ఎప్పుడు చేస్తా అన్నాడో మీరే చూడు. రుణమాఫీ పెట్టబ్బా. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంబడి బ్యాంకు 2 లక్షలు తీసుకోండి. జనవరి డిసెంబర్ 9 నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాడే, రుణమాఫీ చేస్తాను బ్యాంకు అందరూ ఎంబడి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నేను మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంబడే బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోవాలి. వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను. ఏమన్నాడా? డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నాడా? మళ్ళీ ఇంటారా? డిసెంబర్ 9కే చేస్తా అన్నాడు కదా. మరి అడగద్దా మనం ఏమైంది, ఎందుకు చేస్తలేమని? అడగాలన్నోళ్ళు చేయలేకపోతే దయచేసి. మరి ఎందుకు అడుగుతలేము మనం ఊర్లలో? ఎందుకు అడుగుతలేము ఊర్లలో? టైం ఏమి అవసరం లేదు. ఆయనే అన్నాడు డిసెంబర్ 9కి చేస్తా అని. కానీ నేను 2 లక్షలు చేస్తా, నా ఓటు లేదు అన్నాడు. ఓటు గురించి కూడా మాట్లాడండి మీరు చూసి. ఇగో ఇది మనం ప్రజల్లో పోవాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా లంబంగా మాటలు ఈ హామీలు చెప్పి కొంతమందిని వాళ్ళు లోపరుచుకున్నారు. అందరూ పడలే వాళ్ళ మాయ మాటల, కొంతమంది పడ్డారు. ఇక రైతు భరోసా ఏమన్నాడు? ఇప్పుడు తీసుకుంటే మీకు 10,000. నేను రాగానే 15,000 రైతు భరోసా. రైతుకి ఇస్తా, కౌలుదారుకి ఇస్తా. మళ్ళీ అక్కడే పనిచేసే వాళ్ళకు కూలీలకు కూడా ఇస్తా 12,000 రూపాయలు. ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా సంవత్సరానికి. కౌలుదారులకు 15,000 ఇస్తా ఎకరానికి. రైతులకు 15,000 రూపాయలు ఇస్తా నేను రాగానే. ఆయన మాటలోనే చూడండి. రైతు భరోసా అరుణ్ ఎక్కడున్నావా బాబు నువ్వు? రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముక్కలు ఇస్తుండు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతు
బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎప్పుడు ఇస్తాం? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కౌలు రైతులకు కూడా 15,000 ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇదే కాకుండా ఉపాధి కూడా అన్నిస్తుండు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద. ఓకే, పర్లేవా? మరి పడ్డాయా రైతు బంధు 5 ఎకరాలలో? తుకాలు అయిపోయినాయి, నాట్లు అయిపోతుంది, కోతలు కూడా అవుతున్నాయా? మరి ఎందుకు అడుగుతలేదు? ఎందుకు అడుగుతలేదు? బాగా జాబ్తా మేము ఈ ఊర్లలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ ఇంటి ముంగట కూర్చొని బాగా జాబ్తా అడగాలి. ఆయన చెప్పిందే కదా. ఎందుకు టైం ఇవ్వాలి? మాకు కట్టామంటాడు. ఏమైందా అని ముందే టైం ఇద్దామని అంటాడు. ఏంటి టైం ఇవ్వాలి? ఆయన చెప్పిందే కదా. వ్యవసాయ పనులు మొదలు కాకుండా మొదలే ఇస్తానని ఆయన చెప్పిన మాట. నేను ఇప్పుడు గెలిచి డిసెంబర్ 9, జనవరి 9 అయిపోయి ఫిబ్రవరి 9 దగ్గర పడుతున్నది. ఎందుకు అడగదు మనం? అయిందా? ఇంకేమున్నారో బాబు? ఇది అయిపోయినాయి కదా. ఇగో ఆ పెన్షన్ పెట్టు, 2,000 4,000 పెట్టు. పెన్షన్ ఏమన్నాడు తెలిసిన? పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. పెన్షన్ ఎంత వస్తుంది ఏమన్నాడు? ఎప్పుడు ఇస్తా అన్నాడు? 2,000 డిసెంబర్ 9 నాడే పెద్దమ్మ, చిన్నత్త, అత్త నీ 2,000 బదులు 4,000 పడితే నీకు పెన్షన్ అని అన్నాడు. అన్నాడా? మరి ఎందుకు అడుగుతలే మనం? ఎందుకు నోరు మూగబోతున్నాయి? మన అడుగుదామా లేదా? ఈ వీడియోలన్నీ మీకు ఫోటోలు పంపిస్తా అందరికీ. కాంగ్రెస్ వాళ్ళ ముంగట ఫోన్ నొత్తి పెట్టి డేట్స్ దౌడయ్యారు. ఒకటి అడగాల్సిందే కదా. ఫోన్ చూపెట్టి మరి అడగాల. బిడ్డ అన్నవా లేదా అన్న? మరి మీరు రేవంత్ రెడ్డి సాబ్ అన్నాడు కదా, మరి ఎందుకు పడతలేవు ఇంకా అని అడగాలన్నా లేదా? అడగాలన్నది చేయలేకపోయి వాళ్ళే అన్నారు కదా మంచిగా డిసెంబర్ 9 నాడే. ఇంకా మన్మడాట పెట్రోల్ 500 రూపాయలు అడుగుకుంటాడట అమ్మ దగ్గర. ఆయన 4,000 వేయంగానే మరి అదే అంటున్నా. వచ్చిన 4,000 డిసెంబర్ 9కి. మరి ఎందుకు అడుగుతారేమో? రెండు నెలలే రాలేవా? 2,000 చక్కగా వస్తలేవు. ఇదైంది. ఇక అంటే దీనిపై గమ్మతన్నా తెలుసా మీకు? అయ్యకు అవ్వకు, అత్తకు కోడలకు, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అందరికి ఇస్తానని ఇప్పుడు 4,000 రూపాయలు. వాళ్ళని కూడా అప్లై చేసుకోమన్నారు. ఇకపోతే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే కరెంటు బిల్లు పెట్టు. ఆయన అన్నాడు నేను రాగానే కరెంటు బిల్లు మాఫీ చేస్తా, ఇగో ఇవాళ నుంచే కరెంటు బిల్లు కట్టద్దు అన్నాడు. సోనియామ్మనే కడుతుంది కరెంటు బిల్లు అన్నాడు. ఇప్పటి నుంచే కరెంటు బిల్లు కట్టడం బంద్ చేయండి అన్నాడు. ఆగు, మళ్ళా కరెంటు మీటర్ వాళ్ళు వస్తున్నారా?
నెలలు వస్తున్నావు నన్ను చేయలేకపోతే కడిగేస్తురా ఈ వీడియో చూపించాలి, రెండు బయలు ఇవ్వాలి. మరి అంతే కదా, చూడు వీడియో. మా అక్కడ మా పెద్దమ్మలు అందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. నీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి. ₹1 కూడా కరెంటు మీకు కట్టాల్సిన పని లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. నవంబర్ నెల 13వ తారీఖు అన్నాడు, వచ్చే నెల నుంచి కట్టద్దు అన్నాడు. అంటే 12వ నెల, డిసెంబర్ 12, నవంబర్లో అన్నాడు వచ్చే నెల నుంచి కానీ, అంటే డిసెంబర్ది కట్టద్దు, అట్టనే జనవరిది కూడా కట్టదు. అంతేనా? బాగా అన్నాడు కదా. మరి ఎందుకు కడుతుంది కరెంట్ బిల్లు? బాగా ప్రజలకు పిలిపియాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన మాట మేరకు డిసెంబర్ నెల, జనవరి నెల ఎవరు కూడా కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. పంపించమంటే కరెంట్ బిల్లు సోనియా గాంధీ పంపిస్తామని చెప్పుకుని ప్రజలు. సిలిండర్ అన్నాడు, ఏమన్నాడు? 500కే సిలిండర్ ఇస్తా వచ్చే నెల నుంచి అన్నాడు. డిసెంబర్ 9, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వస్తుంది. ఎందుకు అడగదు మరి మనం? ఏమన్నాడో ఇది మీరే. అదే విధంగా ఇవాళ సిలిండర్ మా అక్కడు ఈ నెల ఎంత కొన్నావు అక్క? సిలిండర్ ఎంత కొన్నావు? 1200. అంతేనా? ఈ నెల కేసీఆర్ ఉంటే మీ సిలిండర్ ధర 1200. వచ్చే నెల కేసీఆర్ కొందరంటే నీకు 500కే సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే కేసీఆర్ ఉన్నాడు, 1200 తీసుకుంటున్నాడు. వచ్చే నెల కేసీఆర్ కుదబెట్టుది, నేను 500కి ఇస్తా అన్నాడు. వచ్చే నెల పోయిందా? ఉన్నదా? ఇంకా పోయిందా? వచ్చే నెల ఆయన వచ్చే నెల ఇచ్చిండు ₹500 సిలిండర్. ఇప్పుడు ఎవరిని పొందబెట్టాలా? మరి ఎవరిని పొందబెట్టాలి? ఎవరిని పొందబెట్టాలి? ఆయన దొరకకపోతే ఆయన దొరకడు మనకు ముఖ్యమంత్రి. ఆయన దొరకకపోతే మీ ఊర్లలో ఎవడుంటే వాడు. మరి అంతే కదా. కేసీఆర్ని పొందబెట్టాలా అన్నోడు మరి ఈ నెలలు ఎక్కడే పాయ. మరి ఎవరిని పొందబెట్టాలి? మొత్తం మోదీ చేసిన ఇప్పుడు చెప్తాం రా. ఇప్పుడు చెప్తాం హామీలు. సిలిండర్ అన్నాడు, 200 కరెంట్ అన్నాడు, 200 గంటల కరెంట్ అన్నాడు, 2000 4000 చేస్తా అన్నాడు రాగానే, 10,000 రైతు బంధు 15,000 చేస్తా అన్నాడు రాగానే. అన్ని కూడా రాగానే డిసెంబర్ 9కి అన్నాడు. ఇప్పుడు ఒక్కటి కూడా కాలేదు. బాధాప్తా మనం అడగాలని లేదా? అట్లనే ఇంకేమున్నారా బాబు? తులం బంగారం అట. అక్క నీ బిడ్డ పెళ్లి నేనున్న రేవంత్ రెడ్డిని కేసీఆర్ లక్షనే ఇస్తున్నాడు. ఇప్పుడు రాగానే నేను తులం బంగారం పెట్టిస్తా. 2 నెలలు అయింది, అక్కలు ఎదురు చూస్తున్నారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు ₹1,00,000 వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చి తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఓకే, ఎప్పటి నుంచి? వచ్చే నెల నుంచి అయితే తులం బంగారం కూడా కల్పిస్తా అన్నాడు. అంటే అసలు తీసుకుంటూ కూడా మీరు తీసుకోకుండా వచ్చే నెల రాగానే తులం బంగారం కల్పిస్తా అన్నాడు.
మరి ఎందుకు అడుగుతలేము మనం? ఈ వచ్చే లక్ష కూడా ఇస్తలేడు ఇప్పటికి. ఎందుకు అడుగుతలేము మనం తులం బంగారం? ఏం ప్రాబ్లం వచ్చింది మనకు? ఎందుకు టైం ఇవ్వాలి మనం? ఆయననే అన్నాడు కదా వచ్చే నెల అని, మనం అనలే కదా. 100 రోజుల్లో ఇస్తా అంటే ఓకే, 100 రోజులు ఆగుతాం. లేదు ఇప్పుడు ఏమి వచ్చేసరికి 5 సంవత్సరాలు అయిపోయినాక అప్పుడు మళ్ళీ ఎన్నికలప్పుడు ఇంకొక నెల మొదలంటే కూడా ఆగుతాం. చెప్పాలి ఇప్పుడు నాకు ఒకటి కాదు, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా, అప్పుడు ఒక నెల మొదలు ఇస్తా అంటే కూడా ఆగుతాం. అంతే కదా. నెక్స్ట్ ఏమున్నాను ఇంకా? మహాలక్ష్మి కాదు వచ్చే నెల అన్న ఏంటి ఇంకా? మహాలక్ష్మి ఉంటున్నాం, పెళ్లి శాతాలు ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సుఖం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి అయిన దాని నుంచి ఎన్నో ఒకటి తారీఖులు వచ్చేసి 2 ఒకటి తారీఖులు వచ్చినాయి. మరి ఏమైంది? పడకపాయ 2500. అది కూడా ప్రతి ఆడబిడ్డ ఖాతాలో, ప్రతి ఆడబిడ్డ ఖాతా. ఇంకేముంది? ఎందుకు అడుగుతలే మనం? ఇందిరమ్మ ఇల్లు ఆకాశమే హద్దుగా ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అందుకే ఇక చంద్రశేఖరరావుని నెల పొంద పెడితే వచ్చే నెల నుంచి మీకు అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని ప్రతి పేదవాడికి, పెళ్ళైన ప్రతి పిల్లగాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చేటట్టు ఇవ్వాలనుకున్నాడు. ఏమన్నాడు? ప్రతి ఒక్కళ్ళకు, అంటే తల్లిదండ్రుల దగ్గర పెళ్ళయిందండి పిల్లలకు, వాళ్ళకు కూడా అందరికీ ఇప్పుడు చంద్రశేఖరరావుని వచ్చే నెల నుంచి పొందబెడితే ఇచ్చేస్తా అన్నాడు. వచ్చే నెల నుంచే ఇస్తాడు ఇందిరమ్మ ఇల్లు. వచ్చినాయి ఇందిరమ్మ ఇల్లు? మరి ఎందుకు? ఉన్న గృహలక్ష్మి మనం ఇచ్చినవి కూడా ఆపేసిండు. 6000 మందికి మనం నియోజకవర్గంలో గృహలక్ష్మి ఇస్తే అవి కూడా ఆపేసిండు. ఇగో ఇటువంటి అన్ని కూడా మాటలు చెప్పి అల్లుడిగాని హామీలు నమ్మిరు. పాపం మన రైతులు నమ్మి 2 లక్షలు వస్తాయని నమ్మిరు, 2500 వస్తాయని మన ఆడమే నమ్మింది. అక్క బోనస్ అనగానే నమ్మిండు రైతు. 500 క్వింటాలు వస్తుంది కదా అని. 500 కానికైనా ఏం పెట్టరా బాబు ఒకసారి. దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులను కోరుకుంటూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు, మిల్లర్లు 1200కు 1400 కొట్టులు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో మొక్కుకునే బాధ్యత, 2500కు క్వింటాలు పట్టుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. విన్నారా? ఈయన కలుపుతాడన్నాడు. సరే అది పోయి ఉండదు కానీ సరే అది వచ్చింది. ఆయనైతే అన్నాడు కదా, ఇగో ఇట్లా ఇటువంటి అల్వి కానీ అన్నీ చెప్పినాడు కాబట్టి
కొంతమంది రైతులు, కొంతమంది అక్క చెల్లెళ్ళు నమ్మి కొంతమంది అటు ఓటేసుకునే జరిగింది. అందరూ కూడా నమ్మలేదు. కానీ ఇప్పుడు మీరు చేయవలసిన, మనం చేయవలసిన పని ఏంటంటే, మరి ఆయన చెప్పిండు కాబట్టి ఇప్పియాలి కదా ప్రజలకు. పక్ష పార్టీలో ఉన్నాం, ఇప్పియాలా లేదా? అప్లికేషన్లు ప్రజాపాలనలో 94,000 అప్లికేషన్లు వచ్చినాయి. 94,000 అప్లికేషన్లు మన నియోజకవర్గంలో. దీనికి సిలిండర్కు అడిగింది 90,000 మంది అడిగారు. ఇప్పియాలా లేదా మనం 90,000 మంది పని? ఇప్పియాలి కదా. 200 యూనిట్ల కోసం అడిగింది 90,000 మంది అడిగారు. ఇప్పియాల వల్ల 90,000 మందికి. 2 లక్షల రుణమాఫీ 60,000 మంది రైతులు ఉన్నారు, చూస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడైతుందా అని ఇప్పియాలని లేదా మన కాంగ్రెస్ వాళ్ళతో. రైతు భరోసా 15,000 చొప్పున 60,000 మంది రైతులు ఎదురు చూస్తున్నారు మన నియోజకవర్గంలో. 2,500 ఇప్పుడు చెప్పిన రేటు ప్రకారం 40,000 మంది రైతులు ఎదురు చూస్తున్నారు. తులం బంగారం కోసం అక్కచెల్లెలు ఎదురు చూస్తున్నారు. 2,000 నుంచి 4,000 పెన్షన్లు డైరెక్ట్ 66,000 మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పెన్షన్లు 2,000, 4,000 రావడానికి 66,000 మంది కేసీఆర్ ఇచ్చిండు 2,000 చొప్పున మన నియోజకవర్గంలో. ఇప్పుడు వాళ్ళందరూ 4,000 ఇప్పారు. ఇవి కాక ఇంకా అయ్యావకి ఇస్తా అన్నాడు, అత్తా కూడలికి ఇస్తా అన్నాడు. వీళ్ళకి 20,000 మంది చూస్తున్నారు. ఇప్పుడు ముసలోళ్ళు అందరికి ఇస్తా అన్నాడు, భార్య భర్తలకు కూడా ఇస్తా అన్నాడు. వీళ్ళకి 20,000 మంది ఎదురు చూస్తున్నాడు. అట్లనే అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ నియోజకవర్గంలో 1,19,000 మంది ఆటోలు ఓటర్లు ఉన్నారు. అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 1,19,000. 66,000 మందిలో 50,000 మంది ఆడవాళ్ళకు పెన్షన్ వస్తున్నారు. మిగతా 70,000 మంది ఆడవాళ్ళకు వస్తలేదు. ఇప్పుడు ఆయన ప్రతి మహిళకు 2,500 పెన్షన్ 1వ తారీఖు ఇస్తా అన్నాడు, చూసిరా? అట్లా 70,000 మంది చూస్తున్నారు ఇప్పుడు అక్క చెల్లెలు. మరి వాళ్ళందరికీ ఇప్పియాలి కదా. ఏమైంది, పక్షాన అవుతురా? మనం అడుగుతాము, ఇయ్యకపోతే వాడిని పొంద పెడతారు. మీరెందుకు పక్షాన అవుతారు? అదే ముఖమంది ఎక్కడ పెట్టారు. మనం అడుగుతాము, ఇయ్యకపోతే వాడిని పొంద పెడతారు. ఊక కేసీఆర్ పొందబెట్టు, కేసీఆర్ పొందబెట్టు అన్నాడు కదా. ప్రజలు నిర్ణయం చేస్తారు ఎవరిని పొందబెట్టాలో. ఇయ్యకపోతే ఎవరిని పొందబెట్టాలో ప్రజలు నిర్ణయం చేస్తారు. అట్లా ఉపాధి హామీలకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు. అట్లా మన నియోజకవర్గంలోనే 65,000 మంది ఉన్నారు ఉపాధి హామీలు. 65,000 మంది. ఇక నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మళ్ళీ బట్టి వెనుక మాట తప్పిండు, మేము ఏడన్నాము అన్నాడు. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అది కూడా చూపిరాబోయి ఉంటే బట్టి విక్రమార్క నిరుద్యోగులు ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు వృత్తులు. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను నిరుద్యోగం చెప్పను. నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను నిరుద్యోగం చెప్పను. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो ये काम शुरू होगा। నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను నిరుద్యోగం చెప్పను. నేను ఉద్యోగాలు ఇస్తాను చెప్పాను. ನೀವು ఎలక్షన్ కావచ్చు ఎప్పుడు చేసుకొని మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ డిక్లరేషన్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది. ఇగో మన
పేజీ నంబర్ 4 46వ నంబర్ చూడు హామీలలో ఉన్నదా? ఉన్నదంటే వాళ్ళు చేయలేకపోతే మరి ఇప్పుడు బట్టి విక్రమార్కం అన్నాడు మేము అన్నీ అంటే షురు పెట్టి ఇప్పటి నుంచే ఇక ఎగ్గొట్టే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇక అట్లా 20,000 మంది యువకులు మన నియోజకవర్గంలో నిరుద్యోగ వృద్ధి కోసం చూస్తున్నారు. ఇప్పుడు ఎంతైతే ఎప్పుడు మొత్తం మన నియోజకవర్గంలో 70,000 మంది ఆడోళ్ళు చూస్తున్నారు 2,500, 65,000 మంది ఉపాధి హామీలు చూస్తున్నారు 12,000 కోసం, 66,000 మంది 2,000 నుంచి 4,000 పెన్షన్ చూస్తున్నారు, 20,000 మంది యువకులు చూస్తున్నారు 4,000 వృత్తి కోసం, 40,000 మంది 2 లక్షల రుణమాఫీ కోసం చూస్తున్నారు, 60,000 మంది 15,000 రైతు భరోసా కోసం చూస్తున్నారు. మీరు ఆడుకున్నందున్నది గ్రౌండ్ మీకు ఉన్నదా? వాళ్ళు ఏం చేసారు? మనం 15 మందికి ఇంద్రమేలు ఇస్తే మిగతా 100 మందిని మన మీదకి ఎగదోసారు. మనం 2 బెడ్రూమ్లు ఇస్తే మన మీదకి ఎగదోసారు. చేసిరా? ఊర్లో మనం 500 మందికి పెన్షన్లు ఇస్తే రాని 20 మందిని ఎగదోసారు మన మీదకి. చేసిరా? ఇప్పుడు ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. అర్థమైందా? ఎంతమందికి కావాలి? ఇప్పుడు వాళ్ళు చెప్పిన హామీలు ఎంతమందికి అవసరం ఉన్నది? ఎంత లేదన్నా మొత్తం అందరికి అవసరం ఉన్నది. ఇప్పుడు 1,90,000 మంది, ఒక్కొక్కరు 2, 3. ఇగో ఇది పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు మాట ఇచ్చినారు, వచ్చే నెలలో వేస్తామన్నారు, డిసెంబర్ 9కే వేస్తామన్నారు, అయినా సరే ఇంకా ఇస్తలేరు అన్న విషయం మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. చప్పట్లు కొడతలేరు, మీకు అర్థం కాలేదా? ఎందుకు ఎంత ఉంది అవుతున్నాం మనం? నేను చెప్తున్నా కదా, ఇది ఉండేది కాదు ఈ ప్రభుత్వం, ఇది నడమంత్రం సిరే. ఇది నిజంగా చెప్తుంది, నడమంత్రం సిరే. ఇవన్నీ చేయాల్సిందే వాళ్ళు, లేకపోతే మనం ఊరుకోం. చేయలేకపోతే పోతారు. కేసీఆర్ని పొందబెట్టు అని 4 సార్లు అన్నాడు ఇప్పుడు ప్రతి దాంట్లో రేవంత్ రెడ్డి. అప్పుడు మనం కూడా అంటాం కదా, మనకు నోరు లేదా, మనకి అది తెలియలేదా? దెబ్బతిని ఉన్నాం మనం. ఆయన కంటే ఎక్కువ తెలివి ఉంటుంది మనకి ఇప్పుడు. కాదు, అవునా కాదా? ఇప్పుడు అయిందా? ఇప్పుడు మన నియోజకవర్గంలోనే ఒక 2.5 లక్షల మందికి ఇవ్వాలి. ఇప్పుడు ఆయన చెప్పిన హామీల ప్రకారం మొత్తం రాష్ట్రంలో ఇవన్నీ ఇవ్వాలంటే 4 లక్షల కోట్లు కావాలి. 4 లక్షల కోట్లు. కాబట్టి ఇప్పుడు మళ్ళా కొత్త నాటకం స్టార్ట్ చేసి ఏమన్నాడో చూడండి. ఏమన్నాడా? అది పెట్టు. అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. మేమే ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. చేతులు ఎత్తిండా? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మేము చెప్పిన హామీలు అమలు పరుస్తాం అంటే అర్థమైంది. 2 లక్షల రుణమాఫీ నమ్మిన రైతు ఎటుపోవాలి, 15,000 రైతు భరోసా నమ్మిన రైతు ఎటుపోవాలి, 500 బోనస్ నమ్మిన రైతు ఎటుపోవాలి, 2,500 నెల పడతాయని నమ్మిన అక్క ఎటుపోవాలి, 4,000 రూపాయల నిరుద్యోగ వృద్ధస్తున్న తమ్ముడేమో అని ఎటుపోవాలి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవి అమలవుతాయి ఇప్పుడు అంటున్నాడు. అప్పుడేమన్నాడు? ఇప్పటిదాకా చూసిన వీడియోలు ఏముండే? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో రాగానే డిసెంబర్ 9వ
దండుకున్నాడా? అయిపోయింది. ఇప్పుడు మళ్ళా అటు పెట్టింది. కేంద్రంలో అధికారంలోకి రావాలన్న చెప్పిన నేను ఆ సూది కిలో చక్కెర చెప్పిన నేను కథ చాలా దగ్గరగా చెప్పిందా సూది కిలో చక్కెర దానికి ఏమంటారు ఇక? ఇగో ఇది వీళ్ళ మోసం ఇవాళ మనం బహిర్గతం చేయాల్సిన అవసరం ఉన్నది ప్రజల్లో. కాంగ్రెస్ ని పార్లమెంట్ ఎన్నికల్లో భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉన్నది. కంకణం కట్టుకొని మనందరం కూడా పనిచేయాలి. దయచేసి ఈ మోసాన్ని ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈ అన్ని వీడియోలు కూడా మీకు పంపిస్తాను నేను. ప్రతి ఒక్క కార్యకర్తకి పాల్గొన్న నియోజకవర్గంలో ప్రతి వీడియో మీకు పంపిస్తాను. ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ పెట్టండి. 17 సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావాలన్నట. అప్పుడే అమలైతాయండి. ఎంపీ సీట్లు అన్ని కాంగ్రెస్ పార్టీకి రావాలన్నట ఈ రాష్ట్రంలో. ఎందుకు ఇప్పుడు మళ్ళా సెంట్రల్ ఎందుకు లింక్ పెడుతున్నావు? అప్పుడు నువ్వు వద్దనే చేస్తా అన్నావు కదా. మరి పోనీ నేను అడుగుతున్నా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాకపోతే నువ్వు రాజీనామా చేసి బయటకు పోతావా? మరి ఎందుకంటే హామీలు అమలు చేయవనిగా. నువ్వు అన్నదాని ప్రకారము కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే హామీలు అమలవుతాయి అంటున్నావు కదా. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే నువ్వు హామీలు అమలు చేయవన్నట్టే కదా. మరి అప్పుడు రాజీనామా చేసి బయటకు పోతావా? రేవంత్ రెడ్డి నేను సమర్పిస్తున్నాను ఇంకా నీ వేదిక మీద నుంచి సమాధానం చెప్పాలని నువ్వు ఎక్కడి నుంచి ఇవన్నీ మోసాలు నేర్చుకున్నావు? నువ్వు ఆ టీఆర్ఎస్ పార్టీని పొందబెడతా అంటావు. నీ గురువు చంద్రబాబు నాయుడుతోనే కాలేదు టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టేది. పొందబెడతా అన్న చంద్రబాబు నాయుడు ఇవాళ ఆంధ్రాకు పోవాల్సి వచ్చింది తెలంగాణ వదిలేసి. నీకంటే పెద్ద రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వలనే కాలేదు టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టేది. నువ్వే పొందబెడతావు. నువ్వు బచ్చా. మాటల దారడీలు, మోసాలు చేసుడు, నీ గురువు డబ్బులు ఇస్తే ఎమ్మెల్యేలు కొనుడు, నోటుకు ఓటు కేసులో ఇరుక్కునుడు, ఇవి తప్ప నీకేం చేత కాదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేత కాదు. ఇప్పుడు మొత్తం ఎగేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళా కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే హామీలు అమలవుతాయన్నమాట. మాట ఎంత ధైర్యం నీకు? 50 రోజుల్లోనే ఇంత మాట మారుస్తావా? తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళా? అందుకే సోదరులారా, మిత్రులారా, వీళ్ళు చేస్తున్న ఈ మోసాన్ని ప్రజల్లో బయట పెట్టాలి. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేయాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనం చేస్తా ఉన్నా. వీరు పొందబెట్టేది వానే పొందబెట్టుడు మొదలు పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఒక అంటున్నది అసలు సీఎం ఏం కావాల్సిందని ఆయన. ఇంకో ఆయన నంబర్ 2 నేను. ఇంకో ఆయన పారాచూట్ లీడర్లు వచ్చి కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వస్తున్నారు. వాళ్ళే మొదలైంది. నిన్నెవరో పొందబెట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళే పొందబెడతారు. మా దగ్గర దాకా బాగా దూరం ఉన్నది. ఇంకా అసలు ఈ కాంగ్రెస్ పార్టీ దేశంలో పొందబెట్టబడతా ఉన్నది. ఒక దిక్కు రాహుల్ జోడో యాత్రలు చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ కూటమిలో ఉన్న పార్టీలన్నీ జోడో యాత్ర మొదలుపెట్టి ఒక్కొక్కరు పోతాను. మొన్న అఖిలేష్ యాదవ్ పోయిండు, మళ్ళా నితీష్ కుమార్ పోయిండు, మమతా బెనర్జీ పోతున్నది. ఎవడున్నాడు నీతోటి? నీ కాంగ్రెస్ పార్టీయే జాతీయ స్థాయిలో పొందబెట్టబడుతున్నది. నిన్ను నీ పార్టీ వల్లే బిల్లు పెట్టడానికి సిద్ధం చేస్తున్నారు, వంట వండుతున్నారు. మా దాంట్లో నువ్వు బాగా దూరం కావాలా బిడ్డ? ఆలోచన చేయాలంటే మస్తు చూసిన ఇసుంటి తెలంగాణ ఉద్యమం చేసిన పులి బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఇతనే వైఎస్ రాజశేఖర రెడ్డి మా ఎమ్మెల్యేని తీసుకున్నాడు, మా లీడర్లను తీసుకున్నాడు. ఏమైంది?
ఏమైంది చివరికి? తెలంగాణ తెచ్చిండు కేసీఆర్, ఏదేమైనా సరే. ఇవన్నీ మాకు కొత్త కాదు. ఇద్దరు ఎమ్మెల్యేలు నువ్వు మాట్లాడగానే ఫోటోలు దిగంగానే మేమన్నా పరిశాన్ అవుతాం అనుకుంటున్నావా? కేసీఆర్ గవికి భయపడి తాటాకి చప్పుల కేసీఆర్ భయపడే వ్యక్తి కాదు. బిడ్డ నువ్వు మొదలు హామీలు నువ్వు చెప్పినవన్నీ కూడా అమలు చేసి చూపెట్టాలి. పార్లమెంట్ ఎన్నికల కంటే మొదలు అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వు ఏ విధంగా అయితే నువ్వు చెప్పినావో వచ్చే నెలనే చేస్తా అని చెప్పిన అన్ని హామీలు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లోపే నువ్వు చేయాలి. లేకపోతే తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిన్ను పార్లమెంట్ ఎన్నికల్లో పొందబెట్టుడు కారణమని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. దానికోసం మనందరం కూడా సమాయత్తం కావాలి. ప్రజల్ని మనందరం కూడా వాళ్ళకి చెప్పాలి. ఈ వీడియోలు, ఈ కథనాలు ఇవన్నీ కూడా మీకు నేను పంపిస్తాం. డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలోనే ప్రజాస్వామ్యబద్ధంగానే ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాలని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రాజేశ్వర రెడ్డి గారు కూడా చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఇవాళ ఒక్కొక్క విషయం చెప్పి ఈ నియోజకవర్గంలో నిన్న మొన్న కొత్త పిచ్చగాలేశం ఎత్తా ఉన్నారు కొందరు. ఎగిరెగిరి పడుతున్నారు, బాగా ఎగిరెగిరి పడుతున్నారు. ఆయనకు అర్థమైతే లేదు. ఇది ముందర పడే సంసారం కాదు, ఇది నడమంత్రం సంసారం. ఇది బిడ్డ అధికారులారా తస్మై జాగ్రత్త. మీ పరిధిలో మీరు పనిచేయండి. అతిగా ప్రవర్తిస్తే మా సమయం వచ్చినప్పుడు మీ పడతాం అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇవన్నిటిపై మస్తు చూసినాం. నువ్వేదో పెద్ద ఒక నెల 2 నెలలు రాగానే తెలిసిపోతుందిగా, అడుగుడు మొదలు పెడతారుగా ఊర్లల్లా. ఏమా పెన్షన్ ఏమైనా 4,000 ఏమైనా అడుగుతారు, 2,500 ఏమైనా అడుగుతారు ఆడలు, 2 లక్షల రుణమాఫీ ఏమైనా అడుగుతారు ఇప్పుడు రైతులు. ఈ కొత్త ఇప్పుడు ఎగిరేటోళ్ళు ఒక నెల తర్వాత ఊర్లలో పోయే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి నేను వాళ్ళకి చెప్తా ఉన్నా. బిడ్డ అందుకోసం ఎదురు తక్కువ చేయండి. మస్తు చూసాం, 10 సంవత్సరాల నుంచి చూసాం ఇటువంటి ఇవన్నీ మేము చూడని కావు, మేము చేయని కావు. కాబట్టి అతి చేసుకోకు, జాగ్రత్తగా ఉండు. అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, మీ పరిధిలో మీరు పనిచేయండి. అతి చేస్తే మాత్రం మీ సంగతి చూడాల్సి వస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పోలీసులకు కూడా నేను చెప్తా ఉన్నా, అక్రమ కేసులు, నిర్బంధాలు ఇష్టం ఉన్నట్టు చేస్తే బిడ్డ మా పని మేము చేసుకోవాల్సి వస్తుంది. మాకు కొత్త కాదు, నిర్బంధాలు కొత్త కాదు, లాఠీలు కొత్త కాదు, లాకప్లు కొత్త కాదు. మాకు 15 సంవత్సరాలు వాటితోటే సంసారం చేసాం. మేము ఆ లాఠీలతోటే ఆ లాకప్లతోటే సంసారం చేసాం. కానీ మా టైం వచ్చినాక మాత్రం మీ ఒక్కొక్కరి సంగతి రాసుకొని పెట్టుకొని మళ్ళీ చూస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా, వాళ్ళందరికీ హెచ్చరిస్తా ఉన్నా. కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి అధికారులకు నేను ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నా. కాబట్టి మీరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మా దశగౌడన్న కూడా చిట్టి పంపించింది, అందుకోసమే నేను ఇంత రియాక్ట్ కావాల్సి వస్తా ఉన్నది. దశగౌడన్న బాబానగర్ వారి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అన్న మా మీద తప్పుడు కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్న మాట నాకు చిట్టి రాసి పంపించాడు. నేను ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నా, ఒకవేళ ఏ కార్యకర్త మీద తప్పుడు కేసు వస్తే బనాయించాలని చూస్తే ఆ మండలం మొత్తం ఒకటి కావాలి, పోలీస్ స్టేషన్ ముందు కూర్చోవాలి. మీరు పోయి అవసరమైతే నేను వచ్చి బటాయిస్తా, పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తా. వీళ్ళందరూ చూడాలి, ఎక్స్పోజ్ చేస్తాం, ప్రజలకు తెలియజెప్పుతాం. వీళ్ళెంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలకు తెలియజెప్పుతాం. ఒక సర్పంచ్ మీద ఏమన్నా జరిగితే మండలంలో ఉన్న సర్పంచ్, నియోజకవర్గంలో ఉన్న సర్పంచులతో ఒకటి కావాలి, అందరూ కలిసి ఆఫీస్ ముందు ధర్నా చేయాలి. ఒక ఎంపీటీసీకి ఏమన్నా కుట్ర చేస్తే నియోజకవర్గంలో ఉన్న
చేయాలి. అట్లా ఒక్కడిగా వదిలేయద్దు. ఒక్కడిగా మన జరిగితే మనందరం కలిసి రావాలి. ఒక మండలం అంతా కలిసిపోయి వాళ్ళ సంగతి చూడాలి. అవసరమైతే సందర్భాన్ని బట్టి నేనే స్వయంగా వస్తా అని చెప్పి మీ ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా చూసుకుంటా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ, మరి ఇవాళ ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున, ఇంత క్రమశిక్షణ, ఇంత డిసిప్లిన్ గా మళ్ళీ నియోజకవర్గంలో, ఆ పాల్గొన్న నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంత క్రమశిక్షణతో ఉంటారో మొత్తం జిల్లా అందరికీ తెలుసు. మళ్ళీ ఇవాళ కూడా మరొకసారి మీరు అందరూ అదే విధంగా వచ్చి మరి వాళ్ళ దీంట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడిన తర్వాత భోజనం చేద్దాం. భోజనం తర్వాత మళ్ళీ ఇక్కడనే కూర్చుందాం. మీ అందరు కూడా మాట్లాడే అవకాశం ఇస్తాను. గంట కానీ 2 గంటలు కానీ దయచేసి మీరు నాకు మాట ఇచ్చి అందరూ కూడా చేయి లేపి ఎవరు కూడా పోవద్దు దయచేసి. నేను మంచిగా గేట్ కానీ 2 కుర్చీలు